మీ రాజేష్ మీరు చూస్తారు రాజేష్ టెక్ ఛానల్. వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక, కొంచెం అడ్జస్ట్ చేస్తారు అనుకుంటున్నా, కొంచెం ఈ మధ్య నేను చేయడం మానేసిన. అండ్ ఈరోజు టాపిక్ వెళ్దాం. మన టెక్నిక్స్ ఈరోజు టెక్నిక్స్ 6 ఉన్నాయి, ఫటాఫట్ చెప్పేద్దాం. ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి క్యాస్ట్ గురించి ఫ్రెండ్స్. క్యాస్ట్ ఇన్కమ్ ఉంటారు కదా, క్యాస్ట్లో ఏంటంటే ప్రతి 6 మంత్స్కి ప్రతి ఇయర్కి చేంజ్ చేసుకోవాలని కొత్త రూల్ ఉందన్నమాట. అంటే ప్రతి 6 ఇయర్స్కి ఇప్పుడు చేసుకున్న వాళ్ళ నెక్స్ట్కి ఏదైనా గవర్నమెంట్ సంబంధించి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకోవాలని కొత్త రూల్ అనమాట. ఇన్కమ్ అంటే ఎట్లా చేంజ్ చేసుకోవాల్సిందే, మారుతుంటాయి కాబట్టి. అండ్ క్యాస్ట్ అనేది ఈ పర్సన్ ఏం చేశారంటే, క్యాస్ట్ ఏముంది అంత సేమే కదా అనుకొని ఈ పర్సన్ కొత్త రూల్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకునే వాళ్ళకి, అంటే నెక్స్ట్ బ్యాచ్ అనేది చేసుకునే వాళ్ళకి క్యాస్ట్ అనేది మారకుండా పర్మనెంట్గా ఒకటే అనేది గవర్నమెంట్గా కొత్త రూల్ అనేది తీసుకొచ్చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జనగాం దగ్గర మనకి రంగనాథ్పల్లి అనే విలేజ్ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ ఏంటంటే ఒక తండ్రి తన బాబుకి ఆడుకుంటా కానీ ఫోన్ ఇచ్చాడు. అతను మినిమం 3 ఇయర్స్ థర్డ్ స్టాండర్డ్ ఏమో చదువుతూ ఉండొచ్చు, అంతే ఏజ్ ఉంది. అయితే అతను ఏం చేశాడంటే అక్కడ ఫోన్కి, అక్కడ డబ్బా ఫోన్ అనుకుంటా బాగుంది కీప్యాడ్, ఆ ఫోన్కి వెళ్ళి బ్యాటరీ తీసి ఆ బ్యాటరీ అనేది నోట్లో పెట్టుకొని తిన్నాడు అనమాట. అంటే మామూలు కొరకడం లాంటిది. అలా జరగడం వల్ల ఏమైందంటే అతను కొరికి ఆ మూతి దగ్గర మొత్తం ఇట్లా బ్యాటరీ అనేది పేలడం వల్ల మూతి దగ్గర అంతా స్క్రాచెస్ జరగడం జరిగిందనమాట. అంటే చాలా వరకు చాలామంది పిల్లలు కూడా ఫోన్స్తో ఉంటారు కదా, కొంచెం దూరంగా ఉంచడం బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు బ్యాటరీ అనేది అటాచ్మెంట్ వస్తుంది. అప్పటి ఫోన్ పాత ఫోన్ ఉన్న బ్యాటరీ పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం, డమ్మీ ఫోన్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. రీసెంట్గా ఏం జరిగిందంటే కొత్తగా మొన్న హ్యాకర్స్ ఏం చేశారంటే, మామూలుగా 2 days అయింది, నేను న్యూస్ చెప్పలే కదా, ఈరోజు చెప్తున్నాను. అయితే హ్యాకర్స్ ఏం చేశారంటే 773 ఈమెయిల్ ఐడీస్ అండ్ 21 పాస్వర్డ్స్ అనేది హ్యాక్ చేశారనమాట. అంటే చాలామంది బ్యాంకు ఇట్లా అలా కనెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారివన్నీ హ్యాకింగ్ జరిగిందనమాట. మినిమం 1-2 hours దాకా జరిగింది. తర్వాత ఎలాగో డిలీట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మన ఈమెయిల్ ఐడి తీసుకొని మనకు తెలియకుండా మన ఫోన్లకి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓపెన్ చేయగానే కొన్నిసార్లు ఏమవుతుంది, లేదా బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ పేటిఎం అనో అమెజాన్ అనో ఇలాంటి పిచ్చి వస్తాయి అనమాట మనకు తెలియకుండా. అలానే రావడం వల్ల మనం ఏం చేస్తాం, ఈ క్యాన్సిల్ దొరికిన పక్క ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. నాకు కూడా చాలాసార్లు జరిగింది. అయితే అలా హ్యాకింగ్ చేయడం వల్ల హ్యాకింగ్ అనేది అలా చేశారని చాలా మంది తెలిసింది, న్యూస్లో కూడా వచ్చేసింది. కానీ నేను అయితే ఈరోజు చెప్తున్నా, 773 ఈమెయిల్ ఐడీస్ అండ్ 21 పాస్వర్డ్స్ అనేది హ్యాకింగ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా బ్యాంక్ కానీ కనెక్ట్ చేయడం ఉంటే, లేదా కొంతమంది ఏం చేస్తారు సేమ్ పాస్వర్డ్ పెడతారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈమెయిల్ ఐడి పెట్టిన పాస్వర్డ్ బ్యాంక్ పెట్టడం, బ్యాంక్ వేరే వాళ్ళు అలా కొంతమంది కామన్గా పెట్టుకోవడానికి చూస్తారు అనమాట, సేమ్ ఉండడం. అలా పెట్టుకోవడం మీకే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడి కూడా కనెక్ట్ అయి ఉంటే చేంజ్ చేసుకోవడం కొంచెం సేఫ్టీ అని నా ఉద్దేశం. అండ్ ఈసారి జరిగింది వరల్డ్ వైడ్లోనే అతిపెద్ద హ్యాకింగ్ అని కామర్స్ కూడా వచ్చేసాయి. ఏంటంటే 87 GB అనమాట. అంటే ప్రతి ఫోన్లో 87 GB అనే బ్రౌజర్ని ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు ఇచ్చారనమాట. అట్లా అంత పెద్దగా హ్యాకింగ్ జరిగిందంటే ఇక మనకే తెలియాలి ఎలా ఉంటుందో. వరల్డ్ వైడ్లో చాలా పెద్ద హ్యాకింగ్ అంటే అది కూడా ఇండియాలో జరిగిందంటే చాలా విచిత్రం అంతే. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే 14 years అమ్మాయి అనమాట. తనకి టచ్ ఫోన్ ఫాదర్స్ అనే వాళ్ళు టచ్ ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అమ్మాయి అనేది పబ్జీ గేమ్ లాంటి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది. 14 years అమ్మాయి ఎంత ఉంటుంది, ఆ అమ్మాయి అనేది ఫోన్కి అనేది అడిక్ట్ అవ్వడం వల్ల తనకు చాలా ఊరేసుకొని చనిపోయింది అనమాట. ఇంటికి బయటకు వెళ్ళకుండా తన వాయిస్ తన ఇంట్లోనే ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళ ఇంట్లో గమనించకుండా ఏమైందంటే తర్వాత కొంచెం సైలెంట్ ఉండడం వల్ల లంచ్ కనే రూమ్లోకి వెళ్ళి పిలవడం జరిగింది వాళ్ళ మమ్మీ. పిలిచే వరకల్లా డోర్ వెళ్తలేదు అనమాట ఫ్రెండ్స్. వెళ్ళకుండా వాళ్ళు ఏం చేశారంటే కొంచెం నువ్వు చూసే వరకల్లా ఆమె తాగేసుకొని ఊరేసుకొని చనిపోయానమాట. అంత పిచ్చిగా వీళ్ళు అనేది మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీకు చాలా అలవాటు ఉంటుంది, కొంచెం తక్కువ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్లో ఒక జంట విడాకులు తీసుకుంది ఫ్రెండ్స్. క్రేజీగా ఉంది కదా. అంటే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే అబ్బాయిదేమో అమెరికా, అమ్మాయి ఏమో ఇండియా అనమాట. ఈ అమ్మాయి అక్కడ వెళ్ళే పరిస్థితులు ఏం జరిగిందంటే అక్కడ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉన్నారనమాట. అతను కోర్టులో కేసు వేశాడు అక్కడ అమెరికాలోనే. అది కేసు వేయడం వల్ల ఏం జరిగిందంటే అంత అర్జెంట్గా ఈమె ఇక్కడ నుంచి అక్కడ రాలేదు కదా, ఇండియా నుంచి రాకపోవడం వల్ల వాట్సాప్లో వీడియో కాల్ చేశారు అనమాట జడ్జ్. ఫన్నీ ఏదో ఒకటి వాట్సాప్లో వీడియో కాల్ చేసి అవసరమైన మ్యాటర్ చెప్పి విడాకులు అనేది జరిగింది అనమాట.